విశాఖ కేజీహెచ్లో రౌడీ షీటర్ రాజు హల్చల్ చేశాడు. పిల్లల వార్డులో ఆక్సిజన్ పైపులను కట్ చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కత్తితో బెదిరించాడు. సిబ్బంది ఫిర్యాదుతో రౌడీ షీటర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ రాజుకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కేజీహెచ్లో నిఘాను కట్టుదిట్టం చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్ రాజు గతంలో ఆసుపత్రిలో పనిచేసేవాడని, ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుండి మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. అవతార్, చెప్పండి. విశాఖలోనైతే కేజీహెచ్ లో నిన్న పిల్లల వాడి దగ్గర అయితే రాజు అనే రౌడీ షీటర్ అయితే మాత్రం హల్చల్ చేశాడు. ఏదైతే ఆ పిల్లల ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఆక్సిజన్ పైపులు అయితే కట్ చేయడానికి ప్రయత్నించే తరుణంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూశాడు. సెక్యూరిటీ గార్డ్ చూసి అడ్డుకుంటుంటే కత్తితో బెదిరించి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ మిగతా వాళ్ళు వచ్చి ఆయన పట్టుకొని వారికి ఇద్దరు సహకరించారు. వీటితో పాటు ముగ్గురు ఉన్నారు. అప్పుడు చాలా పెద్ద ఇష్యూగా గొడవగా అయింది. దీన్ని అయితే పట్టుకొని వాళ్ళు వెంటనే పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీనిపైన డాక్టర్ శివానంద్ అయితే మాత్రం ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే గంజాయి బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఏదైతే కేజెస్ చుట్టుపక్కల తిరగడాన్ని నిషేధించడం, ఒకవేళ ఎవరైనా అనుమానంగా ఉంటే వారిని తక్షణం వారిపైన చర్యలు తీసుకొని ఏదైతే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. జమీమా. థ్యాంక్ యూ అవతార్.